క్లాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఒక లైక్ చేసి పెట్టుకోండి, వీడియోలో ప్రొసీడ్ అవుదాం. క్లాక్స్లో ఏంటంటే మనకి 12 పార్ట్స్ ఉంటాయి. ఇందులో పార్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు 12 to 1 హవర్ హ్యాండ్ అనేది 12 to 1 మూవ్ అయినప్పుడు ఒక పార్ట్, అలా 1 to 2 ఇంకో పార్ట్ అంటాం మనం. అలా మనకి ఒక కంప్లీట్ సర్కిల్ చేయడానికి 12 పార్ట్స్ అంటాం మనం. మొత్తం 12 పార్ట్స్ ఉంటాయి ఇందులో. సో ఇప్పుడు హవర్ హ్యాండ్ అనేది 12 నుంచి 1కి రావడానికి మధ్యలో, అలాగే 1 నుంచి 2కి ఇలా మూవ్ అవుతుంది కదా. ఒక్కో పార్ట్ మధ్యలో మనకి 30 degrees ఉంటుంది. ఎంత ఉంటుందంటే 30 degrees. ఇది మనకి హవర్ హ్యాండ్ 1 hour వచ్చేసి మనకి 30 degrees అన్నమాట. 30 degrees ఉంటుంది. అంటే 1 hour అంటే మనకి ఇప్పుడు మినిట్స్లో చూడండి, 1 hour కదా. సో 60 minutes కదా 1 hour అంటే. సో 60 minutesకి మనకి 30 degrees అవుతుంది. ఇది 60 minutes ఈక్వల్ టు 30 degrees. అంటే 1 minuteకి మనకి 30/60 1 2 అంటే 1 minuteకి మనకి 1/2 degree తిరుగుతుంది. క్లాక్లో యాంగిల్ అనేది 1/2 degree రొటేట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి మెయిన్. ఇప్పుడు మనము స్పీడ్ ఆఫ్ హవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, ఇంకా సెకండ్ హ్యాండ్ ఎలా కనుక్కోవాలో చూద్దాము. స్పీడ్ ఆఫ్ హవర్ హ్యాండ్ అంటే మనకి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 12 పార్ట్స్ కదా. 12 పార్ట్స్ అంటే మనకి 1 కంప్లీట్ సర్కిల్ అంటే 360 degrees. 12 పార్ట్స్కి మనకి 360 degree. ఇందులో 1 hour 1 పార్ట్కి ఎంత? 30 degrees కదా. అంటే అంతే కదా, 1 పార్ట్కి ఇక్కడ 30 degrees ఉంటుంది. 1 పార్ట్ అంటే 1 hour. 1 hour ఈక్వల్ టు 30 degrees. 1 hour అంటే మనకి 60 minutes కదా. 1 hourకి 60 minutes అవుతుంది. సో 60 minutes ఈక్వల్ టు 30 degrees అనమాట. అంటే 1 minute ఈక్వల్ టు 1/2 degrees వస్తుంది మనకి. అంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ హవర్ హ్యాండ్ అనేది ఎంత అంటే, స్పీడ్ ఆఫ్ హవర్ హ్యాండ్ వచ్చేసి మనకి 1/2 degree per minute. అంటే 1 minuteకి మనకి హవర్ హ్యాండ్ అనేది 1/2 degrees మూవ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ అనేది చూద్దాము. మినిట్ హ్యాండ్లో మనకి 1 hour కంప్లీట్ చేయాలంటే, ఇప్పుడు మినిట్ హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది కదా, అది మొత్తం 1 కంప్లీట్ సర్కిల్ అవుతే 1 hour కంప్లీట్ అవుతుంది కదా. అంటే 1 కంప్లీట్ సర్కిల్ 360 degree. సో 1 hourకి 360 degrees తిరుగుతుంది మినిట్ హ్యాండ్ అనేది. అంతే కదా. 1 hour అంటే మనకి ఎంత? 60 minutes. అన్ని మనం మినిట్స్లోనే తీసుకున్నాం. ఇక్కడ మనం పర్ మినిటే తీసుకున్నాం, ఇక్కడ అలా మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. 60 minutes ఈక్వల్ టు 360 degree. అంటే 1 minuteకి ఎంత? 360/60 0 0 6166. అంటే 1 minute ఈక్వల్ టు 6 degrees. సో స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత మనకి? స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ వచ్చేసి 6 degrees per minute. ఇది మనకి మినిట్ హ్యాండ్ యొక్క స్పీడ్. ఇప్పుడు మనము స్పీడ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ చూద్దాం. సెకండ్స్ హ్యాండ్ అనేది 1 minuteకి 60 seconds రొటేట్ అవుతుంది. అంటే 1 minuteకి 60 seconds కదా. 60 seconds అంటే ఎంత? 360 degree. సో అంటే మనకి ఇప్పుడు మినిట్స్లో అన్ని మినిట్స్లో రాసుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఇది కూడా సెకండ్స్ హ్యాండ్, స్పీడ్ ఆఫ్ సెకండ్స్ హ్యాండ్ ఎంత అవుతుంది మనకి? 360 degree per minute వస్తుంది. ఇది మనకి స్పీడ్ ఆఫ్ సెకండ్స్ హ్యాండ్. లేదు మనకి సెకండ్స్లో కావాలనుకుంటే, 1 minute అంటే మనకి 60 seconds కదా. 60 seconds ఈక్వల్ టు 360 degrees. అంటే 1 second ఈక్వల్ టు 360/60. ఇక్కడ ఎంత వస్తుంది? 6. అంటే స్పీడ్ ఆఫ్ సెకండ్స్ హ్యాండ్ ఈక్వల్ టు 6 degrees per second. ఇది మనకి సెకండ్స్లో. ఇక్కడ నుండి అన్ని మీరు మినిట్స్లో పర్ మినిట్స్లో గుర్తుపెట్టుకుంటే మీకు సాల్వ్ చేసేటప్పుడు, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. దీని నుంచి మీరు సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, హవర్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఆఫ్ హవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అనేది కనుక్కుందాము. ఇక్కడ ఇది వచ్చేసి మనకి హవర్ హ్యాండ్ కదా, అండ్ ఈ పెద్దది వచ్చేసి మనకి మినిట్ హ్యాండ్. ఈ రెండు మనకి ఒకటే డైరెక్షన్. హవర్ హ్యాండ్ అనేది ఇలానే మూవ్ అవుతుంది, మినిట్ హ్యాండ్ ఇలానే మూవ్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి రెండు. సో రిలేటివ్ స్పీడ్ అనేది మనకి ఫిజిక్స్లో జనరల్ ఫార్ములా ఏంటంటే, ఇఫ్ 2 objects ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, దెన్ ద డిఫరెన్స్ షుడ్ బి టేకెన్ యాజ్ ద రిలేటివ్ స్పీడ్. అంటే ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు
స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ మైనస్ స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ పర్ మినిట్. మనం మినిట్లో తీసుకుందాం. సార్ ఇక్కడ ఫస్ట్ మినిట్ హ్యాండ్ ఎందుకు రాయాలి, హవర్ హ్యాండ్ ఎందుకు రాయద్దు ఫస్ట్ అంటే, మినిట్ హ్యాండ్ అనేది మనకి హవర్స్ కన్నా మినిట్స్ ఫాస్టర్ రొటేట్ అవుతుంది ఇక్కడ క్లాక్లో, అందుకే ఫస్ట్ మనం మినిట్స్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి రిలేటివ్ స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత మనకి 6 degree per minute కదా, ఇందాక చూసాం ఆల్రెడీ. మైనస్ అవర్ హ్యాండ్ ఎంత 1/2 degree. ఒకవేళ గుర్తు లేకపోతే వీడియో బ్యాక్ చేసి చూడండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా వస్తుంది అనేది. ఇది ఎల్సిఎం తీసుకొని చేయండి. 6 అంటే ఎంత 12 మైనస్ 1/2 వస్తుంది, అంటే 11/2 5.5 వస్తుంది కదా. సో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు 5.5 degree per minute. ఇది మనకి ఇది చాలా ఇంపార్టెంట్ రిలేటివ్ స్పీడ్ అనేది. ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్ కూడా కడతారు ఎగ్జామ్స్లో, సో జాగ్రత్తగా చూసుకొని గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు మనము 2 ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం క్లాక్స్లో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ 2 hands ఆఫ్ క్లాక్ ఎట్ 8:30 PM అని అడుగుతున్నాడు. అంటే క్లాక్లో మనకి 8:30 అయినప్పుడు యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. 8:30 అంటే ఇది 9 6, సో ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఇది టీటా అనుకుందాం, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది 8:30 కదా, 12:03. ఈ యాంగిల్ ఎంత అని కనుక్కోవాలి. సో మనకి క్లాక్స్లో బేసిక్ ఫార్ములా ఏంటంటే, మనకి యాంగిల్ కనుక్కోవడానికి ఏదైనా టీటా ఈక్వల్ టు mod 11/2 m మైనస్ 30h. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఏ యాంగిల్ అయినా కనుక్కోవచ్చు క్లాక్స్లో. ఇక్కడ చూడండి 8:30 కదా, ఇక్కడ హవర్స్ ఎంత ఇచ్చాడు, h ఈక్వల్ టు 8 ఇచ్చాడు. మినిట్స్ ఎంత ఇచ్చాడు మనకి 30. ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో, అప్పుడు ఎంత వస్తుంది 11/2 మినిట్స్ ఎంత 30 మైనస్ 30 ఇంటూ 8, అంటే ఇక్కడ 2 ones 215, 15 11s 165 మైనస్ 30 ఇంటూ 8 ఎంత 240 మోడ్ ఉంటుంది. 165 మైనస్ 240 ఎంత 75 మైనస్ 75 వస్తుంది ఇక్కడ, కానీ మోడ్ ఉంది కాబట్టి మనము ప్లస్ రాసుకుంటాం. సో 75 degree అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 8:30 ఇచ్చినప్పుడు మనకి 75 degree అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. 3:15 ఈజ్ ద సీన్ ఇన్ ఇమేజ్ ఆఫ్ క్లాక్ ఇన్ ద మిర్రర్ అంటున్నాడు. అంటే ఒక క్లాక్ని మనము మిర్రర్లో చూసినప్పుడు, మిర్రర్ పెట్టి చూస్తే మనకి 12 3 6 9 కదా, ఇది మిర్రర్లో చూస్తే మనకి 3:15 అవుతుంది, అంటే 3:15. ఇది మనకి ఎప్పుడు మిర్రర్ పెట్టి చూసినాం. ఇక్కడ ఒక మిర్రర్ ఉందనుకోండి, మిర్రర్ అవతల మనకి 3:15 అవుతుంది, అంటే ఒరిజినల్ టైం ఎంత అని అడుగుతున్నాడు. వాట్ వుడ్ బి ద రైట్ టైం అని అడుగుతున్నాడు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా 12 hours నుంచి, అంటే 12 hours మనము 11:60 లాగా రాసుకోవచ్చు కదా. 11 hours 60 minutes అంటే 12 hours కదా. సో దీని నుంచి 3:15 అనేది మైనస్ చేయాలి. 11:60 మైనస్ 3:15 ఇది మైనస్ చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది 5 4 11 మైనస్ 3 ఎంత 8. సో 8:45 అనేది మనకి ఒరిజినల్ టైం ఇందులో. మీరు ఇంతవరకు చూసారంటే వీడియో తప్పకుండా మీకు నచ్చినట్టు ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్స్, చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది.